హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ అనలైజ్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ నేర్చుకుందాం. అయితే ప్రతి సెంటెన్స్ అనలైజ్ చేయాలి కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద గ్రీడీ మినిస్టర్. ద గ్రీడీ మినిస్టర్. గ్రీడీ అంటే దురాశాపరుడైన, మినిస్టర్ అంటే మంత్రి. ద గ్రీడీ మినిస్టర్ అంటే దురాశాపరుడైనటువంటి మంత్రి అని అర్థమండి. ఇక స్టోరీలోకి వెళ్తే, వీర్పుత్ర ద కింగ్ ఆఫ్ వీర్పురి హ్యాడ్ ఎ క్రేజ్ ఓవర్ ఫిషెస్. వీర్పుత్ర ద కింగ్ ఆఫ్ వీర్పురి అంటే వీర్పురి అనే రాజ్యం యొక్క రాజు అయినటువంటి వీరపుత్ర అనే ఆయన. ఓకే, సో ద కింగ్ ఆఫ్ వీర్పురి అంటే వీరపురి అనే రాజ్యానికి రాజు అయినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటి? వీరపుత్ర. ఓకే, ఆయనకి హ్యాడ్ ఎ క్రేజ్ ఓవర్ ఫిషెస్. హ్యాడ్ అంటే కలిగి ఉండడము, హ్యాడ్ అంటే కలిగి ఉండడము. క్రేజ్ అంటే పిచ్చి. అంటే ఇక్కడ పిచ్చి అంటే మ్యాడ్ అని కాదండి, అంటే అమితమైన ఇష్టము. అంటే ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ ఆహారం పట్ల కానీ విపరీతమైన ఇష్టం కలిగి ఉండడాన్ని చాలా పిచ్చి అంటారు కదా, ఆ మీనింగ్ అనమాట ఇక్కడ. సో హ్యాడ్ ఏ క్రేజ్ ఓవర్ ఫిషెస్ అంటే ఆ రాజుగారికి చేపలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. అంటే పిచ్చిని కలిగి ఉండేవాడు అంటే ఏంటి? ఆయనకి విపరీతమైన ఇష్టము ఉండేది అని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, క్రేజ్ ఓవర్ అని వచ్చింది కదా. క్రేజ్ అనే వెర్బ్ పక్కన మనం అబౌట్ కూడా యూజ్ చేయొచ్చండి. అంటే క్రేజ్ అబౌట్ ఫిషెస్ అనొచ్చు. అయితే క్రేజ్ ఓవర్ అనేది రిటన్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. క్రేజ్ అబౌట్ అనేది స్పోకెన్ లాంగ్వేజ్లో అంటే జనరల్గా మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట. సో ఇదంతా రిటర్న్ స్టోరీ కాబట్టి క్రేజ్ ఓవర్ అన్నారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే క్రేజ్ ఓవర్ అనేది ఫార్మల్ ఇంగ్లీష్, క్రేజ్ అబౌట్ అనేది ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఓకే, వీ కెన్ యూజ్ ఎనీ వన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఫిషెస్ అన్నారు. యాక్చువల్గా ఫిష్ అనే నౌన్ ఉంది కదా, దీనికి సింగులర్ ప్లూరల్లో కూడా ఫిష్ అనే అంటారు. కానీ ఫిషెస్ కూడా ఉంటుందండి. ఎలా అంటే ఇప్పుడు చేపలు ఉంటాయి కదా, ఒక జాతి చేపలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా సరే ఫిష్ అనాలి. అలా కాకుండా వివిధ రకాలైన జాతుల చేపలు ఉన్నాయనుకోండి, వాటిని ఫిషెస్ అనాలి. ఓకే, అర్థమైంది కదా ప్లూరల్ ఎలా వస్తుందో. ఒకే జాతి చేపలు ఎన్ని ఉన్నా సరే ఫిష్ అనాలి. అంటే చేపల్లో రకాలు ఉంటాయి కదా, సో అలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిష్ ఉన్నాయనుకోండి, వాటిని ఫిషెస్ అంటాం అనమాట. సో ఇక్కడ ఆ రాజుగారికి చేపలంటే విపరీతమైన పిచ్చి ఇష్టము ఉండేది. హిజ్ మీల్స్ వితౌట్ ఫిష్ వాజ్ ఫెల్ట్ టు బి ఇన్కంప్లీట్. హిజ్ అంటే ఆయన యొక్క, అంటే ఆయన యొక్క అంటే ఎవరి యొక్క అండి? ఈ రాజుగారి యొక్క, వీరపుత్ర గారి యొక్క మీల్స్ అంటే భోజనము, వితౌట్ ఫిష్ అంటే చేపలు లేని భోజనము, వాజ్ ఫెల్ట్ టు బి ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్ అంటే అసంపూర్తి. అంటే చేపలు లేని భోజనము అసంపూర్తి భోజనముగా ఫీల్ అవ్వబడేది, ఆయన చేత ఫీల్ అవ్వబడేది. అంటే ఆయన అలా ఫీల్ అయ్యేవారు అనమాట. అంటే చేపలు లేని భోజనము ఇన్కంప్లీట్ భోజనం అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉండేవారు. ఇక్కడ వజ్ ఫెల్ట్ అన్నారు కదా, వజ్ ఫెల్ట్ అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పినట్టు. సో దీన్నే యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే వీరపుత్ర ఫెల్ట్ ఇన్కంప్లీట్ అని రావాలన్నమాట. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మనకు మెన్షన్ చేశారు. హీ ఎక్స్పెక్టెడ్ ఫ్రెష్ ఫిష్ ఎవ్రీడే. సో హీ అంటే అతను అంటే ఎవరండి? ఆ వీరపుత్ర అనమాట. ఎక్స్పెక్టెడ్ అంటే కోరుకునేవాడు. ఫ్రెష్ ఫిష్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు కూడా తాజా చేపల్ని కోరుకుంటూ ఉండేవాడు అనమాట. తన భోజనంలో ప్రతిరోజు కూడా ఫ్రెష్గా ఉన్న ఫిష్ ఉండాలని కోరుకుంటూ ఉండేవాడు. అయితే once there was a heavy storm and no fisherman set out to catch fish. ఓకే, ఇది ఎలా ఉండగా వన్స్ అంటే ఒకసారి, వన్స్ అంటే ఒకసారి, దేర్ వాజ్ ఎ హెవీ స్టార్మ్. స్టార్మ్ అంటే తుఫాను, స్టార్మ్ అంటే తుఫాను. హెవీ స్టార్మ్ అంటే చాలా తీవ్రమైన తుఫాను వచ్చింది ఒకసారి.
ఓకే, ఇక్కడ చూడండి WAS వజ్ అంటే ఇది ఒక బీ ఫామ్ అండి. ఇంగ్లీష్లో బీ ఫామ్స్ అని ఉంటాయి. బీ అంటే ఉండడము అని అర్థం అనమాట. సో ఆ బీ ఫామ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇందులో మనకి వజ్ అనేది పాస్ట్ బీ ఫామ్ అంటే గతంలో ఉండడాన్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ప్రజెంట్లో ఉండడము అని చెప్పాలంటే IS ఈజ్ అంటాము, ఫ్యూచర్లో ఉండడము అని చెప్పాలంటే విల్ బీ అంటాము. ఓకే, సో దేర్ వాజ్ ఎ హెవీ స్టార్మ్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాస్ట్లో జరిగిపోయిన స్టోరీ కాబట్టి వజ్ అన్నారు. ఒకవేళ ఆ తుఫాను ఇప్పుడు ప్రజెంట్లో ఉందనుకోండి, అప్పుడు ఏమంటాము దేర్ ఈజ్ ఎ హెవీ స్టార్మ్. ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు దేర్ విల్ బి ఏ హెవీ స్టార్మ్ అలా చెప్తాం అనమాట. ఇక దేర్ అనేది ఇది ఒక డమ్మీ సబ్జెక్ట్ అండి. దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు, కానీ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తారు. బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ మీనింగ్ కాబట్టి దీన్ని డమ్మీ సబ్జెక్ట్ అని పిలుస్తారు. సో వన్స్ దేర్ వాజ్ ఎ హెవీ స్టార్మ్ అంటే ఒకసారి ఏమైందంటే చాలా తీవ్రమైన తుఫాను ఏర్పడి ఉంది. అండ్ నో ఫిషర్ మ్యాన్ సెట్ అవుట్ టు క్యాచ్ ఫిష్. సెట్ అవుట్ అంటే బయలుదేరి వెళ్ళడము. నో ఫిషర్ మ్యాన్ సెట్ అవుట్ అంటే ఏ చేపలు పట్టేవాడు కూడా వెళ్ళలేదు. ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టేవాడు వెళ్ళలేదు. ఎక్కడికి? టు క్యాచ్ ఫిష్, చేపల్ని పట్టుకోవడానికి వెళ్ళలేదు. ఎందుకంటే బయట చాలా తుఫానుమయంగా ఉంది కాబట్టి ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరు కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్ళలేదన్నమాట. అప్పుడు ద క్రేజీ వీరపుత్ర అనౌన్స్డ్. ఓకే, ద క్రేజీ వీరపుత్ర. క్రేజీ అంటే పిచ్చివాడైనటువంటి, అంటే చేపలు అంటే విపరీతమైన పిచ్చి కలిగినటువంటి వీరపుత్ర అనౌన్స్డ్ అంటే ప్రకటించాడు. ఏమని? ద ఫిషర్ మ్యాన్ హూ బ్రింగ్స్ మీ ఫ్రెష్ ఫిష్ వుడ్ బి రివార్డెడ్ హ్యాండ్సమ్లీ. ఓకే, ద ఫిషర్ మ్యాన్ హూ బ్రింగ్స్ మీ ఫ్రెష్ ఫిష్ అంటే ఏ ఫిషర్ మ్యాన్ అయితే నాకు తాజా చేపల్ని తీసుకొచ్చి ఇస్తారో, బ్రింగ్స్ అంటే తీసుకురావడం అనమాట. ఏ ఫిషర్ మ్యాన్ అయితే నాకు తాజా చేపల్ని తీసుకొచ్చి ఇస్తాడో ఆ ఫిషర్ మ్యాన్కి వుడ్ బి రివార్డెడ్ హ్యాండ్సమ్లీ. రివార్డెడ్ అంటే బహుమానము, బహుమానం ఇవ్వడము. హ్యాండ్సమ్లీ అంటే ఇక్కడ హ్యాండ్సమ్లీ అంటే అందంగా అని కాదండి, ఘనంగా అని అర్థం చేసుకోవాలి. సో లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలండి. డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ని మనం తీసుకోకూడదు అనమాట. అలా తీసుకుంటే న్యాచురల్గా ఉండదు మన లాంగ్వేజ్. ఓకే, ఈయన ఏమన్నాడు? ఏ ఫిషర్ మ్యాన్ అయితే నాకు ఫ్రెష్ ఫిష్ని తీసుకొచ్చిస్తారో ఆ ఫిషర్ మ్యాన్కి ఒక ఘనమైన బహుమానం ఇవ్వబడుతుంది. ఓకే, వుడ్ బి అవార్డెడ్ అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పారనమాట. సో ఇవ్వబడుతుంది అని చెప్పారు. ఇక్కడ విల్ బి రివార్డెడ్ అని కూడా అనొచ్చు, విల్ బి రివార్డెడ్ అని కూడా అనొచ్చు. అయితే విల్ బి రివార్డెడ్ అన్నామనుకోండి, అక్కడ ఫోర్స్ఫుల్గా అంటే ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్తున్నట్టు అవుతుంది. బట్ ఇక్కడ వుడ్ బి అంటే ఏమవుతుందంటే సజెషన్ ఇస్తున్నట్టు అనమాట. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్తే బహుమానం ఇవ్వబడుతుంది అని సజెషన్ ఇస్తున్నట్టుగా చెప్పాలి. కానీ మీరు వెళ్ళండి, వెళ్తే నేను బహుమానం ఇస్తాను అని ఆర్డర్ వేయకూడదు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విల్ బి అండ్ వుడ్ బి. ఓకే, అర్థమైంది కదండి. సో అలా రాజుగారు అనౌన్స్ చేస్తే ఆన్ హియరింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఏ పూర్ బ్రేవ్ ఫిషర్మ్యాన్ సెట్ అవుట్ టు ఫిష్. ఆన్ హియరింగ్ దిస్ అనౌన్స్మెంట్, ఈ అనౌన్స్మెంట్ని వింటూ, ఆన్ హియరింగ్ అంటే వింటూ, ఏ పూర్ బ్రేవ్ ఫిషర్మ్యాన్, పూర్ అంటే పేదవాడైన, బ్రేవ్ అంటే ధైర్యవంతుడైన, ఫిషర్మ్యాన్ ఒక చేపలు పట్టేవాడు, సెట్ అవుట్ అంటే బయలుదేరాడు, టు ఫిష్ అంటే చేపలు పట్టుకోవడానికి బయలుదేరాడు అనమాట. చేపలు పట్టుకోవడానికి వెళ్ళడానికి బయలుదేరాడు. ఇక్కడ చూడండి టు ఫిష్ అన్నారు కదా. యాక్చువల్గా ఫిష్ అనేది నౌన్ అండి, కానీ ఇక్కడ వెర్బ్ లాగా యూజ్ చేశారు. టు ఫిష్ అంటే యాక్చువల్గా ఫిష్ అంటే చేపలు అని అర్థం కదా, కానీ ఇక్కడ టు ఫిష్ అంటే చేపల్ని పట్టుకోవడము అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ అనౌన్స్మెంట్ విన్నప్పుడు పేదవాడైనటువంటి ధైర్యవంతుడైన ఒక చేపలు పట్టేవాడు చేపల్ని పట్టుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే హీ రిటర్న్డ్ విత్ ఏ లార్జ్ ఫిష్. ఓకే, హీ రిటర్న్డ్ అంటే తిరిగి రావడము. రిటర్న్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ రిటర్న్డ్ అనమాట. సో హీ రిటర్న్డ్ విత్ ఏ లార్జ్ ఫిష్. లార్జ్ ఫిష్ అంటే ఒక పెద్ద చేపని తీసుకుని వచ్చాడు. మొత్తం మీద
వేటకు వెళ్ళి పెద్ద చేపను తీసుకుని వచ్చాడు. వచ్చి హీ వెంట్ స్ట్రైట్ టు ద ప్యాలెస్. ఓకే, హీ అంటే అతడు, అతడు అంటే ఎవరండి ఇక్కడ? ఈ ఫిషర్ మ్యాన్ అనమాట. వెంట్ అంటే వెళ్ళాడు, గో అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ వెంట్ అనమాట, వెళ్ళాడు. స్ట్రైట్ అంటే తిన్నగా, అంటే వేటకు వెళ్ళి వచ్చినవాడు వచ్చినట్టు తిన్నగా వెళ్ళాడు. ఎక్కడికి? టు ద ప్యాలెస్. ప్యాలెస్ అంటే రాజభవనానికి వెళ్ళిపోయాడు అనమాట. సరాసరి రాజభవనానికి వెళ్ళిపోయాడు ఆ చేపను పట్టుకుని, ఎందుకంటే రాజుగారు ఒక బహుమానం ఇస్తానన్నారు కాబట్టి. అయితే బట్ ద గాడ్స్ రిఫ్యూజ్డ్ టు లెట్ హిమ్ ఇన్. బట్ కానీ ద గాడ్స్ అంటే అక్కడ భటులు ఉంటారు కదండి, ఆ భటుల్ని గాడ్స్ అంటారనమాట. రిఫ్యూజ్డ్ అంటే తిరస్కరించడము లేదా నిరాకరించడము. టు లెట్ హిమ్ ఇన్. లెట్ ఇన్ అంటే లోపలికి వెళ్ళనివ్వడము. లెట్ ఇన్ అంటే లోపలికి వెళ్ళనివ్వడము. హిమ్ అంటే అతనిని, అంటే అతనిని లోపలికి వెళ్ళనివ్వడానికి. TO2 అంటే కీ అని అర్థం అండి. అతన్ని లోపలికి వెళ్ళనివ్వడానికి నిరాకరించారు అక్కడున్న భటులు అనమాట. అంటే అక్కడ కాపలా ఉంటారు కదా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు అతన్ని లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. అయితే జస్ట్ దెన్ అంటే సరిగ్గా అప్పుడే వీరపుత్రాస్ మినిస్టర్ కేమ్ దట్ వే. వీరపుత్రాస్ అంటే ఈ రాజుగారు అయినటువంటి వీరపుత్ర గారి యొక్క, చూడండి వీరపుత్ర అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదా, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి. అంటే యొక్క అని అర్థం వస్తుంది. అంటే వీరపుత్రాస్ అంటే వీరపుత్ర గారి యొక్క మినిస్టర్ అంటే మంత్రి. కేమ్ దట్ వే, కేమ్ అంటే రావడము, దట్ వే అంటే అటువైపుగా. అంటే ఈ ఫిషర్ మ్యాన్ అక్కడ గాడ్స్ని బ్రతిమలాడుతున్నాడు, వాళ్ళేమో లోపలికి పంపడానికి నిరాకరిస్తున్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా సరిగ్గా అప్పుడే ఈ మంత్రి గారు అటువైపు వచ్చారనమాట. వస్తే ద మినిస్టర్ సెడ్, ఆ మినిస్టర్ గారు సెడ్ అంటే అనడము, ఆ మంత్రి గారు అన్నారు. ఏమన్నారంటే ఐ వుడ్ లెట్ యూ ఇన్ బట్ యూ షుడ్ గివ్ మీ హాఫ్ ఆఫ్ వాట్ యు రిసీవ్. ఓకే, ఈయన ఏమంటున్నారు? ఐ వుడ్ లెట్ యూ ఇన్. ఓకే, లెట్ ఇన్ అంటే లోపలికి వెళ్ళనివ్వడం అనుకున్నాం కదా. ఐ వుడ్ లెట్ యూ ఇన్, నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తాను. ఇక్కడ చూసారా, ఐ విల్ లెట్ యూ ఇన్ అని కూడా అనవచ్చు. ఐ విల్ లెట్ యూ ఇన్ అంటే ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఐ వుడ్ లెట్ యూ ఇన్ అంటే ఏదైనా ఒక ప్రతిపాదన చేయడం అనమాట. ఓకే, ఒక ప్రపోజల్ చేయడం. సో ఎలా అంటే ఐ వుడ్ లెట్ యూ ఇన్, నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తాను. బట్ కానీ యూ షుడ్ గివ్ మీ హాఫ్ ఆఫ్ వాట్ యు రిసీవ్. ఓకే, యూ షుడ్ గివ్ మీ, నువ్వు నాకు ఇవ్వాలి. హాఫ్ ఆఫ్ వాట్ యు రిసీవ్ అంటే నీకు ఏదైతే వస్తుందో, అంటే బహుమానం ఉంది కదా, ఆ బహుమానం ఏదైతే వస్తుందో అందులో సగం నాకు ఇవ్వాలి. ఈ కండిషన్కి ఒప్పుకుంటే నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తాను అని ఈ మంత్రి గారు అన్నారనమాట. ఇక్కడ చూడండి, యూ షుడ్ గివ్ మీ అంటే నువ్వు నాకు ఇవ్వాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అన్నప్పుడు షుడ్ అనేది యూజ్ చేస్తామండి. స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పాలనుకోండి, వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పాలంటే యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వాళ్ళు ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి అని చెప్పాలంటే దే షుడ్ సబ్మిట్ ద ప్రాజెక్ట్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చెయ్యాలి అనే అర్థంలో షుడ్ అనేది వాడతాము. సో ఈ మంత్రి గారు ఏమన్నారు? యూ షుడ్ గివ్ మీ హాఫ్ ఆఫ్ వాట్ యు రిసీవ్. వాట్ అంటే ఏదైతే, అంటే నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకుంటావో అందులో హాఫ్ నువ్వు నాకు ఇవ్వాలి. ఆ కండిషన్ మీద నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తాను అని మంత్రి గారు ప్రపోజ్ చేశారనమాట. అప్పుడు ద ఫిషర్ మ్యాన్ అగ్రీడ్, ఆ చేపలు పట్టేవాడు అగ్రీడ్ అంటే ఒప్పుకున్నాడు. సో హీ వాజ్ లెట్ ఇన్. సో అంటే కాబట్టి హీ అంటే ఆ ఫిషర్ మ్యాన్ అండి, హీ వాజ్ లెట్ ఇన్, అతను లోపలికి అనుమతించబడ్డాడు. చూసారా, హీ వాజ్ లెట్ ఇన్ ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. అంటే అతను లోపలికి అనుమతించబడ్డాడు అని అర్థం ఇక్కడ. ఓకే, సరే, ఈ ఫిషర్ మ్యాన్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి.
The king was so happy on seeing the fish. So the king was so happy on seeing the fish. On seeing అంటే చూస్తూ, ఆన్ సీయింగ్ ద ఫిష్ అంటే ఆ చేపను చూస్తూ ఆ రాజుగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఫీల్ అయితే హీ సెడ్, హీ అంటే అతడు, అతడు అంటే ఎవరండి, ఈ ముందు సెంటెన్స్లో మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో వాళ్ళు అనమాట. అంటే హీ అంటే ఎవరు ఇక్కడ, ద కింగ్. ఓకే, ఈ రాజుగారు అన్నారు, సెడ్ అంటే అనడము, ఏమన్నారంటే బ్రేవ్ ఫిషర్మ్యాన్, బ్రేవ్ ఫిషర్మ్యాన్, బ్రేవ్ అంటే ధైర్యవంతుడైన ఫిషర్మ్యాన్, డిమాండ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ యూ విల్ బి గివెన్. డిమాండ్ అంటే అడగడము, ఇక్కడ డిమాండ్ అంటే అడగడము లేదా కోరుకోవడము. ఓకే, డిమాండ్ అంటే కోరుకోవడము. వాట్ ఎవర్ అంటే ఏదైనా సరే. యూ వాంట్ అంటే నీకు కావలసింది ఏదైనా సరే కోరుకో. అండ్ యూ విల్ బి గివెన్, నీకు ఇవ్వబడుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ అని. మళ్ళీ యూ విల్ బి గివెన్ అంటే ప్యాసివ్ వాయిస్. ఐ విల్ గివ్ యూ అంటే అది యాక్టివ్ వాయిస్ అనమాట. యూ విల్ బి గివెన్ ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో ఈ రాజుగారు ఏమన్నారు, ఓ ధైర్యవంతుడైన చేపలు పట్టేవాడా, ఓకే నీకు ఏది కావాలో అది కోరుకో, అది నీకు ఇవ్వబడుతుంది అని ఈ రాజుగారు అన్నారనమాట. అప్పుడు ద ఫిషర్మ్యాన్ సెడ్, ఈ చేపలు పట్టేవాడు సెడ్ అంటే అన్నాడు, అనడము, ఏమన్నాడు, యువర్ మెజెస్టీ, యువర్ మెజెస్టీ అంటే మహారాజా, అంటే బాగా హై పొజిషన్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని గౌరవంగా పిలిచేటటువంటి పిలుపండిది యువర్ మెజెస్టీ. అంటే ఎక్కువగా రాజుల కాలంలో దీన్ని యూజ్ చేసేవారనమాట. సో యువర్ మెజెస్టీ గివ్ మీ 10 whippings. గివ్ అంటే ఇవ్వడము, మీ అంటే నాకు, గివ్ మీ నాకు ఇవ్వండి, 10 whippings. whippings అంటే కొరడా దెబ్బలు, నాకు 10 కొరడా దెబ్బలు ఇప్పించండి అని అడిగాడు అనమాట. అప్పుడు ఆల్దో ద కింగ్ వాజ్ అస్టానిష్డ్. ఓకే, ఆల్దో అంటే అయినప్పటికీ, ఆల్దో అంటే అయినప్పటికీ, ద కింగ్ వాజ్ అస్టానిష్డ్. అస్టానిష్డ్ అంటే ఆశ్చర్యపోవడము. అంటే ఈ రాజుగారు ఆశ్చర్యపోయినప్పటికీ, అంటే బహుమానం అడగమంటే ఇతను ఏమడుగుతున్నాడు, కొరడా దెబ్బలు అడిగాడు అనమాట. 10 కొరడా దెబ్బలు అడిగాడు. అందుకని ఈ రాజుగారికి ఆశ్చర్యం వేసింది. అలా ఆశ్చర్యం వేసినప్పటికీ, ఆల్దో అంటే అయినప్పటికీ, హీ కాల్డ్, హీ అంటే ఆ రాజుగారు అనమాట, కాల్డ్ అంటే పిలిచాడు, ఎవరిని, హిజ్ గాడ్ తన భటుణ్ణి పిలిచి, అండ్ ఆస్క్డ్ హిమ్ టు గివ్ 10 mild whippings. అండ్ ఆస్క్డ్ హిమ్, ఆస్క్డ్ అంటే ఇక్కడ చెప్పడము అని అర్థమండి. హిమ్ అంటే అతనికి, అతనికి అంటే ఎవరికండి, ఈ గాడ్కి అనమాట. ఈ గాడ్కి చెప్పాడు ఏమని, టు గివ్ 10 mild whippings. మైల్డ్ అంటే చిన్నపాటి, మైల్డ్ అంటే చిన్నపాటి కొరడా దెబ్బలు, విప్పింగ్స్ అంటే కొరడా దెబ్బలు, అంటే ఒక చిన్నపాటి కొరడా దెబ్బలు 10 దెబ్బలు ఇవ్వమని ఆ గాడ్కి ఆజ్ఞాపించాడనమాట రాజుగారు. అప్పుడు ఆఫ్టర్ ద ఫిషర్మ్యాన్ రిసీవ్డ్ 5 whippings. సరే అని ఈ గాడ్ కొట్టడం మొదలుపెట్టాడు కొరడాతో. అలా కొడుతూ ఉండగా ఆఫ్టర్ ద ఫిషర్మ్యాన్ రిసీవ్డ్ 5 whippings. ఆఫ్టర్ అంటే తర్వాత, ద ఫిషర్మ్యాన్ రిసీవ్డ్ 5 whippings అంటే 5 దెబ్బలు. రిసీవ్డ్ అంటే స్వీకరించడము అని కదా, అయితే దెబ్బల్ని స్వీకరించాడు అనే కంటే దెబ్బలు తిన్న తర్వాత, అంటే ఇక్కడ రిసీవ్డ్ అంటే దెబ్బలు తినడము అని అర్థం చేసుకోవాలండి. ఇందాక అనుకున్నాం కదా, కాంటెక్స్ట్ని బట్టి మనం మీనింగ్ని అర్థం చేసుకోవాలి. సో ఇలా 5 కొరడా దెబ్బలు తిన్న తర్వాత ఈ చేపలు పట్టేవాడు హీ సెడ్ అన్నాడు, ఏమన్నాడంటే ప్లీజ్ గివ్ ద రిమైనింగ్ whippings టు మై పార్ట్నర్. ప్లీజ్ దయచేసి, గివ్ ద రిమైనింగ్ అంటే మిగిలిన, whippings కొరడా దెబ్బలు, టు మై పార్ట్నర్, పార్ట్నర్ అంటే భాగస్వామి, ఓకే నా భాగస్వామికి ఇవ్వండి మిగిలిన కొరడా దెబ్బలు అన్నాడు అనమాట 5 దెబ్బలు తిన్న తర్వాత. ఓకే, అప్పుడు వీరపుత్ర ఆస్క్డ్ ఇన్ అమేజ్మెంట్. సో ఈ రాజుగారు అయినటువంటి వీరపుత్ర ఆస్క్డ్ ఇన్ అమేజ్మెంట్. అమేజ్మెంట్ అంటే ఆశ్చర్యంలో, అంటే ఇన్ అమేజ్మెంట్ అంటే ఆశ్చర్యంతో, ఆస్క్డ్ అంటే అడిగాడు. ఏమని అడిగాడు, హూ ఈజ్ యువర్ పార్ట్నర్, నీ భాగస్థుడు ఎవరు అని అడిగాడు అనమాట ఆశ్చర్యంగా. అప్పుడు ద ఫిషర్మ్యాన్ సెడ్, ఈ చేపలు పట్టేవాడు అన్నాడు, ఏమన్నాడంటే యువర్ మినిస్టర్ ఈజ్ మై పార్ట్నర్ మై లార్డ్.
ఓకే, లార్డ్ అంటే ప్రభువా యువర్ మినిస్టర్ ఈజ్ మై పార్ట్నర్, మీ మంత్రి గారే నా భాగస్వామి అని అన్నాడనమాట. హీ హ్యాజ్ ఆస్క్డ్ ఫర్ హాఫ్ ఆఫ్ వాట్ ఐ రిసీవ్ టు గ్రాంట్ మీ ఎంట్రీ. ఇంకా ఏమన్నాడంటే హీ హ్యాజ్ ఆస్క్డ్ ఫర్ హాఫ్ ఆఫ్ వాట్ ఐ రిసీవ్ టు గ్రాంట్ మీ ఎంట్రీ. ఇక్కడ గ్రాంట్ అంటే ఇవ్వడము, ఎంట్రీ అంటే ప్రవేశము. ఓకే, అంటే నాకు మీ రాజభవనం లోపలికి రావడానికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడానికి ఆయన ఏమడిగాడంటే నాకు ఏదైతే వస్తుందో అందులో సగం ఇవ్వమని అడిగాడు. అందుకనే నాకు రావాల్సిన మిగిలిన 5 కొరడా దెబ్బలు నా భాగస్థుడికి ఇవ్వండి అని చెప్పాడనమాట. ఓకే, అప్పుడు ద ఎన్రేజ్డ్ కింగ్ పనిష్డ్ ద మినిస్టర్. ఎన్రేజ్డ్ అంటే కోపోద్రిక్తుడు అవ్వడము. ద ఎన్రేజ్డ్ కింగ్ అంటే ఆ రాజుగారు కోపోద్రిక్తుడయ్యి పనిష్డ్ హిజ్ మినిస్టర్. పనిష్డ్ అంటే శిక్షించడము, తన మంత్రి గారిని శిక్షించాడు. అండ్ గేవ్ ఎ హ్యాండ్సమ్ రివార్డ్ టు ద ఫిషర్ మ్యాన్. గేవ్ అంటే ఇవ్వడము, గివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గేవ్ అండి. గేవ్ అంటే ఇవ్వడం, గేవ్ అంటే ఇచ్చాడు. ఏ హ్యాండ్సమ్ రివార్డ్, ఇందాక స్టోరీ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, హ్యాండ్సమ్ అంటే ఘనమైన, ఓకే, రివార్డ్ అంటే బహుమానము టు ద ఫిషర్ మ్యాన్. ఆ చేపలు పట్టేవాడికి ఒక మంచి ఘనమైన బహుమానం ఇచ్చాడు. ఆ మంత్రి గారినేమో శిక్షించాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి స్టోరీ. సో ఈరోజు స్టోరీ కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అన్నోన్ వర్డ్స్ చాలా తెలుసుకున్నామని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ స్టోరీలో వచ్చినటువంటి వొకాబులరీ గురించి కానీ, గ్రామర్ గురించి కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.